ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క వినియోగదారుడికి దాంతోపాటుగా రీటైల్గా కస్టమర్లకు అమ్మేవారికి ఇద్దరికి అనువుగా ఉండేలాగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యమా అసలైన మద్యమా అని తెలుసుకోవడానికి చాలా సింపుల్గా అవుతుంది. సో ఈ కల్తీ మద్యాన్ని అరికట్టడానికి దాంతోపాటు ఒరిజినల్ రేట్ని దాంతోపాటుగా ఒరిజినల్ లిక్కర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తీసుకోవడానికి ప్లేస్టోర్లో ఒక యాప్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రస్తుతం దీనికి సంబంధించి 50,000 డౌన్లోడ్లు కూడా పైగా ఎక్కువగా అయ్యాయి. ఎక్సైజ్ శాఖ ఈ డౌన్లోడ్లు కూడా ఇంకా పెంచాలని పరితపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ ఎలా పనిచేస్తుందో నీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇది మెయిన్ హోమ్ పేజ్ అయితే యాప్కి సంబంధించి ఇలా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో యాప్ స్టోర్లో అందరికీ అందుబాటులోనే ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మద్యం షాప్లో మద్యం కొనాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ముందుగా వచ్చి చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ మన దగ్గరే ముందు ఏపీలో రెగ్యులర్గా సేల్ అయ్యే సంబంధించి మన దగ్గర కొన్ని బాటిల్స్ అయితే ఉండడం జరిగింది. ఈ బాటిల్కి సంబంధించి ఇప్పుడు నేను స్కాన్ చేసే ప్రక్రియ చేస్తాను. దీనికంటే ముందుగా మీరు ఈ యాప్ని అప్డేట్ చేసుకొని ఉండాలి. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్డేట్ అవ్వట్లేదని రీటైల్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను స్కాన్ ఆన్ చేస్తున్నాను. స్కాన్ ఆన్ అయిన తర్వాత ఇదిగో ఇప్పుడు మనం స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసేయగానే ఇదిగో వెంటనే ఆ బాటిల్కి సంబంధించి క్యూఆర్ కోడ్ దానిపైన ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనం క్యాప్చా ఇవ్వాలి. ఈ క్యాప్చా 5230 ఈ క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ వెరిఫైయింగ్ అవుతుంది. షో డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇదిగో మంజీరా బ్లూ ప్రీమియం డీలక్స్ విస్కీ, దాని తర్వాత 180 ml ఎంఆర్పి 140 రూపాయలు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయింది, విజయవాడలో ప్రస్తుతం ఇది ఏ స్టోర్లో ఉంది, విజయవాడ డిపో 3కి సంబంధించి అక్కడ నుంచి ఇక్కడ సుధాకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆయన స్టోర్కి అయితే ఇది రావడం అయితే జరిగింది. సో ఇలా ప్రతి బాటిల్, ఈ ఒక్క బాటిల్ కాదు ఇంకా మిగతా బాటిల్ కూడా చూసే ప్రక్రియ చేద్దాము. దాని తర్వాత ఇప్పుడు మెక్డానల్డ్కి సంబంధించి ఈ బాటిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని కూడా స్కాన్ చేస్తున్నాను. ఇది స్కాన్ చేయగానే మళ్ళీ ఇక్కడ కూడా ఇది రావడం జరిగింది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే దాని బ్యాచ్ నెంబర్తో పాటు బాటిల్ నెంబర్ రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను 4008. షో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి మెక్డానల్డ్స్ నెంబర్ 1 లగ్జరీ ప్రీమియం విస్కీ 90 ml బ్యాచ్ నెంబర్ 320 100 రూపీస్. ఇక్కడ దీనికి సంబంధించి మళ్ళీ ఇది ఏ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయింది, మ్యానుఫ్యాక్చర్ లొకేషన్ ఎక్కడ, దాంతోపాటు విజయవాడ 3 లిక్కర్ డిపో సంబంధించి, దాంతోపాటుగా ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్న స్టోర్కి సంబంధించి ఇలా ప్రతి బాటిల్కి సంబంధించి విస్కీ అనే కాదు, వైన్ అనే కాదు, బ్రాందీ అనే కాదు, లేదంటే బీర్ అనే కాదు, ప్రతి బాటిల్కి సంబంధించి ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాతే తీసుకోమని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం కూడా మరీ చెప్తా ఉంది. సో మీరు కూడా ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని ప్రభుత్వం పదే కూడా చెప్తుంది. సో ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా మీకు ఫేక్ అనిపిస్తే మీ ఫోన్తో పాటు అమ్మే వాళ్ళ ఫోన్లో కూడా ఒకసారి వెరిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి. సో మీ ఫోన్లో ఒకవేళ రాకపోయినా కానీ ఎవరైతే లిక్కర్ అమ్ముతున్నారో వాళ్ళ ఫోన్లో కూడా చెక్ చేసుకొని ఇద్దరు ఫోన్లో ఒకసారి మ్యాచ్ అయిన తర్వాత లిక్కర్ తీసుకోమని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈజీగా కల్తీ లిక్కర్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే సింప్లిఫై అవ్వడం జరిగింది. సో ఈ యాప్ గురించి మనకంటే ఎక్కువగా రెగ్యులర్ గా ఫేస్ చేస్తుంది వీళ్ళు, ఈ షాప్ లో ఉన్న వర్కర్స్. సో వీళ్ళని అడిగి వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ముందు ఈ యాప్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ప్రజెంట్ అయితే మనకి ఇబ్బంది ఏం లేదు. మేము గవర్నమెంట్ చెప్పిన ప్రకారము, మా షాప్ ఓనర్స్ చెప్పిన ప్రకారం ప్రజల అవగాహన కొరకు మేము క్యూఆర్ కోడ్ అనేది ఒకటి మేము అక్కడ పేస్ట్ చేస్తాం. ఆ క్యూఆర్ కోడ్ పేస్ట్ చేసిన ఎవరికైతే కస్టమర్కి డౌట్ఫుల్గా ఉంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని బాటిల్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఒరిజినల్ డూప్లికేట్ ఎక్కడది ఏ షాప్ ఇది అనేది తెలిసిపోతుంది. దానివల్ల ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు, హ్యాపీగా తీసుకురాలుతున్నారు. అయితే ఇంతకుముందు నేను రాగానే చూశాను కొంతమంది ఏమన్నా మా దాంట్లో అవ్వట్లేదు, మా దాంట్లో స్కాన్ అవ్వట్లేదు అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు యాప్ అప్డేట్ చేయకపోవడం వల్ల అది అవ్వట్లేదు. ఈ రోజు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే ఈ రోజు యాప్ అప్డేట్ అయింది. ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ క్లియర్ గా అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తున్నారు? మేము దగ్గరుండి మా ఫోన్ లో చూపించి వాళ్ళకి హ్యాపీగా పంపిస్తాం. తర్వాత పేమెంట్ వాళ్ళు సాటిస్ఫై ఒరిజినల్ బాటిల్ అని జరిగిన తర్వాత మాకు పేమెంట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. దీనివల్ల సేల్స్ ఏం లేట్ అవ్వట్లేదు కదా? సేల్స్ లేట్ అవ్వటం అంటే కొంచెం అవుతాయి, నార్మల్ సేల్స్ కన్నా లేట్ అవుతాయి, బట్ అలవాటు అవ్వచ్చు. కానీ ఇది ప్రజల మంచి కోసమే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరు కూడా ఏం చెప్తారు? ప్రజలు మంచి కోసమే అంతే.
సో వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అందరికీ అవగాహన కల్పించాలని వాళ్ళ ప్రకారం వాళ్ళు కూడా ప్రజల ఫోన్లో ఇన్స్టాల్ చేయించి వాళ్ళ దాంట్లో ఒకవేళ రాకపోయినా కానీ వాళ్ళ ఫోన్లో వెరిఫై చేయించిన తర్వాత పేమెంట్ చేయించుకుంటున్నామని ఇక్కడైతే ఎక్సైజ్ సంబంధించి ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ఓనర్స్ కానీ ఇక్కడ పనిచేసే వర్కర్లు కానీ వీళ్ళంతా వచ్చే కస్టమర్లకు కూడా కన్వీనియన్స్గా ఇది చూపిస్తున్నాము, ఎక్కడ కూడా కల్తీ మజ్జిగ అమ్మకాలు ఎక్కడ జరగట్లేదని చూపించేందుకు ఈ ప్రక్రియని చాలా వేగవంతంగా చేస్తున్నామని వారు కూడా చెప్తున్నారు.